నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. మొదటి బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం. యూపీలో రైతులపై విరిగిన లాఠీ, ఎరువుల కోసం రోడ్డెక్కిన అన్నదాత. పద్దెనిమిదేళ్ల వారికి ఆధార్ ఆపేస్తున్నాం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పుతిన్తో జైశంకర్ భేటీ, భారత్ రష్యా సంబంధాలపై చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం, మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయులు. దక్షిణ అమెరికాలో కొద్దిసేపటి క్రితం పెద్దగా భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.0 కాగా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై ఎటువంటి వార్తలు రాలేదు. సౌత్ అమెరికాకు అంటార్కిటాకు మధ్య ఉన్న డ్రేక్ ప్యాసేజ్ అనే ప్రదేశంలో ఈ భూకంపం సంభవించింది. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. అంతకుముందు ఆగస్టు 17న ఇండోనేషియా తూర్పు భాగంలో 5.8 తీవ్రతతో సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. ఇందులో 29 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ సులవేసి ప్రావిన్స్ లోని పోసో జిల్లాకు ఉత్తరాన 15 కిలోమీటర్ల 9.3 మైళ్ల దూరంలో భూకంపం సంభవించిందని, ఆ తర్వాత కనీసం 15 సార్లు ప్రకంపనలు సంభవించాయని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పుడు అదే ప్రభావం అమెరికాలో డ్రేక్ ప్యాసేజ్ మీద కూడా పడిందని అంటున్నారు. ఇక్కడ కూడా సముద్రం లోపలే ముందు భూమి కంపించిందని అంటున్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో తలెత్తిన ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీ చార్జ్ చేశారు. అయోధ్య నుంచి బారాబంకీ వరకు, బలరాంపూర్ నుంచి దేవరియా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడటంతో వేలాది మంది రైతులు ఎర్రటి ఎండలో ఎరువుల కోసం దుకాణాల వద్ద బారులు తీరి నిలబడి చివరకు రిక్త హస్తాలతో వెనుదిరిగి వెళ్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడిన ఎరువులు దక్కకపోవడంతో అనేక చోట్ల రైతులు పట్టలేని ఆగ్రహంతో ఆందోళనకు దిగుతున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమయ్యారు. రాజధాని మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో భారత్ రష్యా సంబంధాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో పుతిన్ తో జైశంకర్ సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ తో భేటీ అనంతరం జైశంకర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంత్రోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో తన భేటీ వివరాలను పుతిన్ కు వివరించానని స్పష్టం చేశారు. అస్సాంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్ కార్డుల జారీని అక్టోబర్ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆధార్ పొందని 18 ఏళ్లు పైబడిన వారికి నెల గడువు ఇస్తున్నామని, ఈలోగా వారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీలకు మాత్రం మరో ఏడాది వరకు ఆధార్ జారీ చేస్తారని వివరించారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చిన అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు మతం వంటి ప్రాతిపదికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ఇక ఆధార్ నమోదుకు ఎటువంటి వయో పరిమితి లేదని, అప్పుడే పుట్టిన శిశువునకు సైతం ఆధార్ నమోదు చేయించవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోము. కేంద్రం నుంచి నిధులు తెచ్చి లాభాల దిశగా నడుపుతున్నామని విశాఖపట్నంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పింఛన్ల విషయంలో అర్హులు ఎవరిని తొలగించలేదని, కేవలం వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోందని స్పష్టం చేశారు.
జగన్ వైసీపీల నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలే చీత్కరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించ చేయము అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకోటి ఆయన మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేస్తాం, పెన్షన్లు ఇస్తాం మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో. ఏదో ఉన్నాం కదా, మేమేదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని, మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు సూపర్ 6 చెప్పిన విధంగా మేము అమలు పరిచాం. ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది. ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు పలికితేనే. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. భక్తులు సౌకర్యాలు, మంచినీటి వసతి, టాయిలెట్లు, పరిశుభ్రత, అన్నప్రసాదం, నాణ్యత వంటి అంశాలను సమీక్షించారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రమైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ కు స్వామివారి దర్శనం చేయించి వేదాశీర్వచనం అందజేశారు. ఈ పర్యటనలో ఆలయ శానిటేషన్ ఏఈఓ పంతం శ్రీనివాసరావు, పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు, ఎలక్ట్రికల్ ఏఈ తాతాజీ, ఏఈ రవిరాజ్, పిఆర్ఓ నాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో ప్రజలు మెయిన్గా భక్తులు సంతృప్తి పొందుతున్నారా లేదా, ఇక్కడ వాళ్ళు దర్శనానికి ఎంత అవకాశం తీసుకుంటున్నారు, చాలా సులువుగా వాళ్ళు దర్శనం జరిగిందా లేదా, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తితో దర్శనం చేసి వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలని, అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న అన్నదాన ప్రసాదం గురించి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంది అని చెప్పడం జరిగింది. సో వాళ్ళని మన సిబ్బందిని సేవ్ వేలో కొనసాగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మెట్ల మార్గంలో కానీ నడక మార్గంలో కానీ వచ్చేవాళ్ళు ఇబ్బంది లేకుండా గుడికి చేరుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ వైట్ పెయింట్ అని కూడా కొంత ఇంప్రూవ్ చేస్తూ గతంలో పోయిన వర్షం వల్ల పోయిన ప్లేసెస్లో కూడా ఆ పెయింటింగ్ వేయించమని చెప్పడం జరిగింది. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ అని ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది జనరల్గా ప్రభుత్వ సేవల మీద, ఎస్పెషలీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక గుడిల్లో ఇచ్చే సేవల మీద ప్రజల యొక్క సంతృప్తి ఏ విధంగా ఉందనేది అడిగి తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. రాబోయే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం శివారులో గోడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ఢీకొట్టిన సంఘటనలో సోమ్లా నాయక్ తాండాకు చెందిన రమావత్ గోవింద్ స్పాట్ లోనే మృతి చెందగా రమావత్ రాములు నిజామాబాద్ హాస్పిటల్ కి తరలించారు. మరో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు బాన్సువాడ వారపు సంతకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బొర్లం క్యాంప్ మెయిన్ రోడ్డుపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారని, మరో దారి నుండి ప్రధాన రహదారిపై వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల వల్లనే మరో దారిపై వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి ఈ టర్నింగ్లో వాళ్ళు పోలీసు వల్ల
స్పీడ్గా వచ్చేటి వస్తున్నారు. దానివల్ల తప్పించుకున్న మా ప్రయత్నంలో బస్ వచ్చి గుద్దేసింది. ఆ సంఘటన జరిగింది సార్ ఇక్కడ. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడ BH ను కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 41 బ్లాకులలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ కు తెలిపారు. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లకు కంచెతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. స్కూళ్లు, బస్తీ, దవాఖానా, అంగన్వాడీ సెంటర్ల ఏర్పాట్లు, స్ట్రీట్ లైట్లు, బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారి రమణమూర్తి, కీసర MRO అశోక్, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్స్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం. అది కూడా చేసేస్తాం. ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండి అనేది రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము. బండి రావట్లేదు అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్. చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా, అదేవిధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు 16 అయినాయి. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్. రేషన్ షాప్, శ్మశాన వాటిక, జనరేటర్ 3. అయితే రేషన్ షాప్ కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి, అంటే హార్డ్లీ 20 మంది, 30 మంది, 40 మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము. అది కొంచెం టైం పడుతుంది, బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటిక అన్నారు. స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము, కొంచెం ఒక 2 కిలోమీటర్లు కానీ అట్లా కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది. అది స్థలం ఎంత, ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం. జనరేటర్ ఒకటి చెప్పారు. జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్కి వచ్చేసి అది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ కావాలన్నారు. కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు. సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు, మధ్యలో ఆగిపోతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని SBI బ్రాంచ్ 2లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో పోలీసులు బ్యాంకు అధికారులను విచారణ చేస్తున్నారు. బ్యాంకుకు సంబంధించిన నగదు మిస్యూజ్ అయినట్లుగా గుర్తించారు. బ్యాంకులో నగదుతో పాటు కొంత బంగారం కూడా మిస్ అయినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఆడిట్ జరుగుతూ ఉంది. ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు, బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. ఎంత నష్టమైంది వాళ్ళు తెలుస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ. సత్తుపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బుధవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీలలో ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక లారీలను MVI పట్టుకున్నారు. అధికారులు వెంటనే లారీలను సీజ్ చేసి RTC డిపోకు తరలించారు. ఓవర్లోడ్ తో రవాణా జరిపినందుకు సంబంధిత లారీ యజమానులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా మరోసారి చర్చ మొదలైంది. అంటే ఏమాత్రం పత్రాలు చూపించకుండా, అట్లాగే మన ఇంకో టిప్పరేమో బంజర్ వరకు, అంటే కొవ్వూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో, అంటే విత్ ఇన్ ద సత్తుపల్లి లిమిట్స్లోనే ఒక 4 వాళ్ళని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి RTC డిపోలో సీజ్ చేయడం జరిగింది. మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో చోట నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ శాండ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దు. తీసుకొచ్చినట్లా మేము 100% మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాటికి తగిన ఫైన్ చేసి మైనింగ్ శాఖ వారు కూడా వేస్తారు ఫైన్స్. మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్స్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వెహికల్స్ నడపొద్దు. మన వెహికల్స్ని సరిపడా ఓవర్లోడ్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న శాండ్ తీసుకొచ్చి మనకి ఏదైతే పనులు ఉంటాయో అటన్నిటి కూడా వెహికల్స్ని వాడుకోవాలని, అలాగే శాండ్ మన తెలంగాణలో దొరికే శాండే దానికి సంబంధించిన ట్యాక్స్ని కట్టుకుని ఆ వెహికల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ అన్ని పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని నడుపుకోవాలని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు 9వ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ప్రజల వద్దకే నేరుగా వెళ్లి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యేను వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం పడిపోతున్నాయి. అప్పుడు చూసాం కదా వర్షాకాలం ఫస్ట్ బిల్ పడిందా ఎలా కాంగ్రెస్ హయాంలోనే నేను ఫస్ట్ నుంచి చెన్నారావు కలిసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాగమయ్య గారి నాయకత్వం రాగమయ్య గారి నాయకత్వం జై కాంగ్రెస్ మీ ఫోన్ ఉందా మీద ఫోన్ పడరా ప్లీజ్ గలీలు వెనక్కి. పట్టపగలే కోసిగిలో ఓ ఇంట్లో దొంగలు పట్టారు. 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు రైల్వే ఉద్యోగి భీమయ్య తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలోని 9వ వార్డులో రైల్వే ఉద్యోగి తుప్పల భీమయ్య, ఈరమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి ఉండటంతో గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదును దోచుకెళ్లారు. బాధితులు భీమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యథావిధిగా రోజు మాదిరిగానే తాను రైల్వే డ్యూటీకి వెళ్లానని, తన భార్య ఈరమ్మ ఇంటికి తాళం వేసి కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామంలో ఓ వివాహ వేడుకకు వెళ్లిందన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటికి వేసిన తాళం అలాగే ఉండగా ఇంటికి ఉన్న కిటికీ జాలిని తొలగించి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండితో పాటు 10,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు భీమయ్య కోసిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎట్లా గేట్ బీగాలు తెరచలేరు సార్, అట్లా సందు ఉంది. ఆ సందులో నుంచి వచ్చి కలిసి 3 తులాల నెక్లెస్లు తీసుకుని పోయినారు సార్. 2.5 చీరలు కడాలు, పిల్లలు తొలము కమ్మలు, డబ్బులు పోయినాం సార్. ఒకటి ఉంగరం తలంది మండే తెచ్చినాం సార్. డబ్బులు 10,000 ఉంటాయి సార్. డబ్బులు అంతే సార్ ఉన్నది మా దగ్గర. మొత్తం 5 తులాలు బంగారు సార్. ఇది 70 తులాలు ఎండి. డ్యూటీకి వెళ్ళాను సార్. నేను రైల్వే ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ కోచిలో. నేను డ్యూటీకి వెళ్ళాను. తర్వాత ఇంటి దగ్గర నా భార్య ఉంది. తర్వాత ఆమె పెళ్ళి పోయింది సార్ 12 గంటల టైంలో. బయట గేట్ వేసినట్టే ఉంది సార్. సైడ్ విండో తెరిచారు సార్. నేను మళ్ళీ పెళ్లి నుంచి వచ్చి 12 పోయి 3 కల్లా వచ్చింది సార్. చూసిపోయింది. వాకిలు వేసింది అయితే తాళాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఈమె ఓపెన్ చేసి చూస్తే బీరువా అంతా ఇట్లా ఓపెన్గానే ఉంది సార్. ఈ బీరువా దాంట్లోనే 5 తులాల దాకా గోల్డ్ పోయింది సార్, బంగారము. అంటే 3 తులాలు నెక్లెస్, తర్వాత ఒకటి రింగ్ సార్ తులంది, తర్వాత పిల్లలు కమ్మలు సార్. 70 తులాల దాకా వెండిపోయింది సార్. కడాలు 60 తులాలు, ఒక జత చైనాలు సార్. నా భార్య పోయి వచ్చింది, పెళ్లి పోయి చెక్ చేస్తే వెళ్ళే సార్ దొంగతనం జరిగింది మా ఇంట్లో.
సర్వ మానవాళికి దేవాది దేవుడు శ్రీకృష్ణుడని రాష్ట్ర మార్కెట్ యార్డ్ చైర్మన్, జాతీయ ఇఫ్కో డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెర్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కర్రోతు బంగారాజు అన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు వి శంకర్రావు కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడు పల్లకిని మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తెలిపిన భగవద్గీత జ్ఞానం ఒక మతానికి చెందినవి కాదని, అన్ని మతాల జ్ఞానం ఇందులో పొందుపరిచారని తెలిపారు. చెప్పారు. మరి దీనంతటికి కారణం శ్రీ 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 ప్రబోధానందాచార్యుల వారు కారణం అనిపిస్తుంది. అయితే భగవంతుడికి మనం గుడ్లు కట్టినా లేదా ఇంకేవైనా కార్యక్రమాలు ధనంతో మనం చేసినా అవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే, మనం దేవుడికి ఖర్చు పెడతాం. మన సొంతది ఏమైతే ఉంది మన మనసు. మన మనసుతో భగవంతుడిని ఎంత ఏకాగ్రతతో పూజ చేస్తామో, స్మరించుకుంటామో అదే మన సొంతం. చాలా మంది అనుకుంటారు, నేను పెద్ద దేవాలయం కట్టాను దేవుడికి, నేను పెద్ద దేవాలయం కట్టాను అమ్మవారికి. అంటే ఈయనది కాదు అది. పుట్టినప్పుడు ఈయన పట్టుకొని రాలేదు, వెళ్ళిపోయినప్పుడు ఈయన పట్టుకొని వెళ్ళలేడు. శిష్యులు వారికి మనకి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్గదర్శకత్వాన్ని అందించినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది మన భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెందడం అనేది హిందువులుగా మనందరం కూడా గర్వించదగిన విషయం. అటువంటి భగవద్గీతను అందించిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జన్మదినం అనేది మనందరికీ కూడా శుభదినము. మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుడెవరో తెలుసుకుని ఈ సమాజం నుంచి ఒక అద్భుతమైన మార్గంలోకి ప్రయాణించాలని ఒక ఉద్దేశంతోనే ఆ దేవాది దేవుడు ద్వాపర యుగంలో బోధించిందే భగవద్గీత. ఈరోజు భగవద్గీతని మనుషులందరూ కూడా తలలో పెట్టుకోవాలి. అది ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉండే సారాంశం అనేది తలలో ఉంటూ అందరూ కూడా ఆ ప్రకారమే నడుచుకోవాలని ఒక సదుద్దేశంతోనే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారి యోగీశ్వరుల వారి ఆశీస్సులతో మేము ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్ని ఈ విజయనగరంలో చేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలకి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉన్నది. ఎంతో మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటూ ఈ 5 రోజుల పాటు ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానాన్ని విని, ఇక్కడ చూపిస్తున్న గ్రంథాలని కూడా ఎంతో మంది తీసుకొని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం. యూపీలో రైతులపై విరిగిన లాఠీ, ఎరువుల కోసం రోడ్డెక్కిన అన్నదాత. పద్దెనిమిదేళ్ల వారికి ఆధార్ ఆపేస్తున్నాం, అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ. పుతిన్తో జైశంకర్ భేటీ, భారత్ రష్యా సంబంధాలపై చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం, మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.